హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా కాపురం బీటలు బారింది. ఊరుకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేశాడు అని అంటోంది లక్ష్మి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, కావాల్సిన న్యాయం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. లక్ష్మి గారు చిన్న ప్రాబ్లంతో ఇక్కడి వరకు వచ్చారు. అసలు తనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చాం. విజయనగరం నుంచి వస్తున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మా ఆయన అండి పెళ్లి చేసుకున్నారు నన్ను. ఇద్దరు అమ్మాయిలతోనే వదిలిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి. అక్కడ ఎదురుగా కూర్చున్న ఆయన మీ ఆయన. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఇప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అవుతుంది. మీ పిల్లల వయసు ఎంత? ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 14 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా వ్యసనాలు ఉన్నాయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు భరిస్తూ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదా? చెప్పాం మేడం. మా పెద్దవాళ్ళు కూడా అడిగారు, కొట్లాడు కూడా అయింది. ఆయన నన్ను ఇడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఏం పని చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఆయన కూలి పనే చేస్తాడండి. మీరు ఇంట్లో హౌస్ వైఫా లేకపోతే మీరు పని? నేను వెళ్తానండి పనిలోకి. మీరు పనిలోకి వెళ్తారు? వెళ్తానండి. మరి ఇలా అని చెప్పేసి మీ ఆయన అడిగితే ఏమంటున్నారు ఆయన? ఆయన నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. లాగి చంప మీద ఒకటి కొట్టలేకపోయారా? కొడదామంటే 14 ఏళ్ళు కాపురం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి ఇద్దరు పిల్లల్ని వేసుకొని నేనేం చేయాలని చెప్పేసి అడగలేకపోయారా? నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. నాకు పిల్లల్ని తీసుకొని నేను వేరేగా ఉన్నా మా అమ్మ వాళ్ళతోని. ఎన్నేళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు సపరేట్ గా మీరు? ఈ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు మీ ఆయనతో. అక్కడ పక్కన ఉన్న ఆవిడ ఎవరు? ఏమో రెండో భార్య. ఏమో రెండో భార్యనా? నమస్తే. మరి అక్కడ ఉన్న పక్కన ఆవిడ ఎవరు? మూడో ఆమె. ఇప్పుడే కదమ్మా రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడండి అంటున్నావు. ఇప్పుడు మూడో ఆవిని చేసుకున్నట్టు కదా. ముగ్గురు చేసుకున్నారు మేడం. ఆవిడని ఎప్పుడు చేసుకున్నాడు నీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈవిని చేసుకున్నా. ఆవిడ ఒకటి ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఆమె చేసుకున్నాను ఇప్పుడు నాకు 4-5 నెలలు అవుతుంది. ఆయన ఎప్పుడు చేసుకుండో ఎప్పుడు లేదో నాకు తెలవట్లేదు. ఎవరితో ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు మేడం. వామ్మో, నువ్వు ఆగమ్మా. నువ్వు రెండో ఆవిడ కదా, ఫస్ట్ ఆవిడది కానివ్వండి. ఇప్పుడు 2, ఇప్పుడు 3. తాగుడికి అలవాటు ఉంది, పేకాటికి అలవాటు ఉంది, అమ్మాయిలు పిచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి. మీదేం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు? పెళ్ళైన నుంచి ఎట్లనే ఉన్నారు మేడం. అచ్చా బాబోయ్. అప్పుడు నువ్వు కదా వదిలేయాల్సింది, ఆయన వదిలేయడం ఏంటి? ఆయన నాకు ఇలాగే తాగి వస్తుండ్రు, కొడుతుండ్రు, చేస్తుండ్రు. ఎందుకని అడిగితే నువ్వు అవసరం లేదని చెప్తుండ్రు. కాదమ్మా, పనికి మాలిన వ్యక్తి, పెద్దగా సంపాదించడు లేదు. ఆల్రెడీ 14 ఏళ్ల నుంచి నిన్ను తాగి కొడుతున్నాడు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు పిల్లల్ని పట్టించుకోడు, ఇల్లు నువ్వే పట్టించుకొని నడిపిస్తున్నావు. 1 ఇయర్ బ్యాక్ నువ్వు నాకు అవసరం లేదు అంటే వెళ్ళిపోతే నువ్వు కదా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం గానీ, మీటింగ్లు పెట్టడం గానీ, తోలు తీయడం గానీ చేయాల్సింది. ఆయన వదిలేశాడండి అని ఇక్కడికి వచ్చావేంటి? నువ్వేం చేసావు ఇప్పటిదాకా ఈ 1 ఇయర్ నుంచి? ఈ మధ్యలో ఆ ట్విస్ట్లు ఏంటి? నీతో 14 ఏళ్ళు ఉండి 1 ఇయర్ లో ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకుని, ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడా? అంటే ఇంకెంతమందిని చేసుకున్నాడో సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ తెలియదు మేడం. నాకు తెలిసింది ఇప్పుడు, నేను అందుకే వచ్చా మేడం. అంటే ఏంటి, ఇంకా ఇప్పుడు ఆ ఇద్దరిని చూసా కూడా ఇంకా మీకు మీ ఆయన కావాలా? నాకు పిల్లల గురించి నాకు కావాలని. మీ ఆయన కావాలా లేదంటే కదమ్మా, మీ ఆయన కావాలా లేదంటే ఇద్దరు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో కనుక్కోవడానికి వచ్చావు మా దగ్గరికి? లేదండి, నాకు మా ఆయనే కావాలి. నాకు అవసరం లేకపోతే నా పిల్లలకి ఇద్దరిని చేసుకున్నా నీకు ఓకే, నలుగురిని చేసుకున్నా నీకు ఓకే, కానీ ఫైనల్ గా మీ ఆయన అయితే నీకు కావాలి. నా పిల్లలకి తండ్రిగా నాకు కావాలి. సో పెళ్లి చేసుకునేంత వరకు మీ మొగుళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకునేంత వరకు ఇది కథగా జీవితం లాంటి కార్యక్రమాలకు మీరు రారనమాట. అంతే కదమ్మా. పెళ్లి చేసుకోవటం ఒకటే తప్పు. పెళ్లి చేసుకోకుండా అతను ఎలా తిరిగినా, ఎలా తాగినా, ఎంతమంది ఆడవాళ్ళతో ఉన్నా కూడా మనకు సమస్య లేదు. ఫోటో ఫ్రేమ్ కి ఒకటి ఉంటే చాలు. పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఓకే, కొద్ది సర్దుకుపోవచ్చు. ఒకదాన్ని అయితే కనుక ఏదో తరిమేయచ్చు ఈ రోజు కాకపోతే రేపు. ఇద్దరిని చేసుకునేటప్పటికి ఇద్దరిని ఆ దిక్కునోళ్ళు ఈ దిక్కునోళ్ళు వచ్చి మన మీద పడతారు కాబట్టి వీళ్ళిద్దరి సమస్య మాకు ఎక్కువైందని చెప్పి మా దగ్గర రావటం. అంతే కదమ్మా. మీ ఆయన యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి ఏం గొప్పగా లేదు కదా. ఇద్దరు పెళ్లి చేసుకున్న వ్యక్తిని నాకు ఇంకా కావాలండి పిల్లల కోసం అంటావేంటి? నాకు అర్థం కావట్లా. నా పిల్లలకి నాకు తండ్రిగా ఉండాలని కావాలి మేడం. అయ్యో రామా, ఏమ్మా నేను పని చేసుకుంటున్నావు, పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, ఆడపిల్లలే అంటున్నావు, చక్కగా నీకు సహాయం కూడా చేస్తారు, ఇంకా అలాంటి దరిద్రుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి?
పిల్లలకి తండ్రి లేరని మాట రావద్దని కదా. అలా కదమ్మా, ఇప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే కనుక, ఏమండి మా మొగుడు ఒకడే కాదు, మొగుడిని మార్చి ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిని వదలుచుకుంటాం. వాళ్ళిద్దరిని వదిలించే రమ్మంటున్నానండి ఆయనకి. వాళ్ళిద్దరిని వదిలించే ఆయనకి రమ్మని వదలాలి, ఇంకో దాన్ని పట్టుకోకూడదు. అది ఇప్పుడు రెండు మార్చి కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయిన తర్వాత మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ లో మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం అనుకో, వాడికి ఏమి కావాలనేది కూడా క్లారిటీ లేదు. మీకేమి ఇవ్వాలని మేము చెప్పడం కదా, మేము ఎట్లాగో లాస్ట్ లో చెప్తాం. నీకేం కావాలంటే ఆయన ఎంతమందిని చేసుకున్నా పర్లా, నీ ఇంట్లో అలా ఉంటే చాలా. ఎంతమంది చేసుకున్నా కాదు మేడం, ఆయన చేసుకున్నారని నాకు తెలవలేదు కదా, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది కదా మేడం. రెండో ఆవిడ గురించి నీకు 6 నెలల క్రితం తెలుసు, ఆవిడ ఒక 6 నెలల నుంచి ఉందన్న సంగతి తెలుసు. ఇంతమందిని చేసుకుంటున్నాడండి, అసలు వీడు భాగోతం ఏంటి ఎంక్వైరీ చేయండి, మార్చండి. వాటి మీద ఏదైనా లీగాలిటీ ఉంటే తీసి అతను మార్చి నాకు ఇవ్వండి అనాలి. కానీ ఆయన ఎట్లున్నా పర్లేదు నాకు తీసుకొచ్చి ఇవ్వండి అంటే విడ్డూరంగా ఉంటది కదా. ఆయనకి మార్చుకోవాలనే నేను తీసుకుంటాను. కాదమ్మా, అలాంటప్పుడు మీ ఆయన ఇంట్లోనే పెట్టుకో, ఏముంది అదంతా తిరిగేసి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. ఇంకా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? అది ఒకటి. రెండోది ఏంటో తెలుసు లక్ష్మి, ఎక్కడ కూడా నువ్వు మాట్లాడేటటువంటి తీరు విధానంలో ఎక్కడ కూడా మాకు ఆశ్చర్యం అనేది కనిపించట్లేదు. సార్ అతను ఒకరిని చేసుకున్నాడు సార్, తర్వాత ఇంకొకరిని చేసుకున్నాడు సార్, అతను ఎంతమంది చేసుకున్నా కూడా అతను నాకే కావాలి. తర్వాత అంటే మీకు ఇప్పుడు మేము సెక్యూరిటీలో నిలబడాలా? రేపొద్దున మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకువచ్చుకోకుండా మేము నీకు అతను సెక్యూరిటీగా నిలబడటం మా వల్ల అవ్వదు. ఎందుకంటే ఆ పుట్టుకతో వచ్చింది, అది పుడకలతో కానీ పోదు. ఎందుకంటే ఇద్దరే ఇక్కడ కనిపిస్తున్నారు, 4 ఉన్నారు అనేది నా డౌట్, ఇంకా 4 ఉన్నారనేది నా డౌట్. సో ప్రధానంగా నువ్వు నిర్ణయం చేసుకోవాల్సింది ఏంటంటే, మేడం ఈ మేడం కానీ ఆ మేడం కానీ చెప్పేది నేను చెప్పేది, మనిషి మార్చి ఇవ్వటం అనేటటువంటిది వాళ్ళిద్దరిని వదిలిచి నీకు మళ్ళీ నీకు ఇవ్వటం అనేది జరుగుతుందేమో, కానీ మనిషిని మార్చటం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఆ ఇద్దరిని వదిలేసి నా కాడికి వస్తే నాకు అంతే చాలు. మారినా మారకపోయినా పర్వాలే, వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి నా పిల్లలకి తండ్రిగా ఉంటే చాలు. అంత అవసరం ఏముందమ్మా? అవసరం ఏముంది చెప్పు. ఆవిడ రిక్వైర్మెంట్. లక్ష్మి, ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నీ రిక్వైర్మెంట్ ఒకటే కాదు, ఇక్కడ ఏంటంటే వయసు వచ్చినటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో. వాళ్ళు ఈ చండాలం అంతా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళ నాన్న వెళ్ళి ఇంకో 2 ఆడలను చేసుకున్నాడన్న అంశం తెలుసా వాళ్ళకి? తెలీదా? తెలియదండి. తెలీదు. చెప్దామా పిలిచి? అప్పుడు ఎందుకంటే నువ్వెంత కోరుకుంటున్నావో వాళ్ళు కూడా కోరుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. వద్దమ్మా అంత చండాలమైనట్టు నాన్న వద్దు అని మీ పిల్లలు వచ్చి ఇక్కడ అన్నారనుకో, అప్పుడేమంటావు నువ్వు? వద్దమ్మా అలాంటి వాడు వద్దమ్మా, రేపొద్దున మాకు పెళ్లిళ్ళు చేస్తావు, మా మొగుళ్ళు కూడా వెళ్ళి ఇంకో 3-4 తీసుకొస్తే కనుక అయినా కానీ నువ్వు కంటిన్యూ అవ్వమంటావు అని చెప్పి ఒక తల్లిగా నిన్ను మీకు 2 ఆడపిల్లలు, వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ప్రశ్నిస్తారు. అప్పుడేమంటావు? అది పిల్లలు ఇష్టం సార్. పిల్లలు ఇష్టం అంటే మరి నీ ఇష్టం నీ పిల్లలు ఇష్టం ఒకటి కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వద్దంటారు, అప్పుడు వద్దంటావా నువ్వు? మరి ఆ పిల్లలు వద్దన్నప్పుడు మరి నేను వద్దాను. నేను 110% గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వైతే వద్దాను. అసలు ఆవిడ క్లారిటీ లేదు, ఆవిడకి ఏం కావాలనేది. ప్రపంచానికి నేను చూపించుకోవాలి, నాకంటే ఒక మొగుడు ఉన్నాడు, నా పిల్లలకి తండ్రి ఉన్నాడు, వాడు ఎలాంటి వాడైనా పర్లేదు. ఫస్ట్ నుంచి కూడా జూదం అలవాటు, సిగరెట్, మందు, అమ్మాయిలు పిచ్చి అన్ని ఉన్నాయి అంటున్నాడు. నా మొగుడు నాకు కావాలంటుంది ఇవిడ. అవేవో క్వాలిఫికేషన్స్ లో నా పిల్లలకి తండ్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. సరే సరే ఉండమ్మా.